హాయ్ మిత్రమా, ఈరోజు సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎందుకంటే పప్పు ఉడకబెట్టుకుని అన్నీ చేసుకునే కంటే సాంబార్ పొడితో చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది ఈజీగాని. అలాగే ఇదిగోండి, ఇది కందిపప్పు అండి. మీకు కావాలంటే ఇందులో కొంచెం పెసరపప్పు కూడా కలుపుకోవచ్చు. నేనైతే కలపలేదండి. ఇది కందిపప్పు అండి. ఇది ఫస్ట్ ఈ కందిపప్పు అరసాల్లో ఇదిగోండి గ్లాస్తో తీసుకున్నానండి. కందిపప్పుని ఇది అరసాలు ఉంటుందండి. ఇదిగోండి గ్లాసు, ఇది గ్లాస్తో మీరు తీసుకోవాలండి. అలాగే దీనికి నా గుప్పుడుతో గుప్పుడు కోటా బియ్యం తీసుకున్నానండి. అలాగే ధనియాలు కూడా నా గుప్పుడుతో ఒక గుప్పుడు తీసుకున్నానండి. అలాగే శనగపప్పు కూడా గుప్పుడు తీసుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర అండి. ఇదిగో జీలకర్ర అండి, ఇది 1 స్పూన్ తీసుకున్నానండి. ఇక 4 ఎండుమిరపకాయలండి. ఇవ్వండి ఇలా వేసేసుకోవచ్చండి. అలాగే ఈ 4 కలిసి, ఈ 5 కలిసి 5 అండి 6, 4 1 5 6 అండి. ఈ 6 ఐటమ్స్ కూడా కలిపేసి మీరు కళాయిలో దోరగా వేపేసుకోవచ్చండి. దోరగా వేపేసుకోవచ్చు. 4 కలిపేసుకోవచ్చు. మీరు అలా వేపుకోలేనప్పుడు ఒక్కొక్కటిగా వేపుకోండి, ఏమవుదు. 4 కలిపేసి వేపేసుకుంటేనే. అదేవిధంగా ఇది చల్లారిన తర్వాత దోరగా వేపుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుంటే ఇది పొడుగులాగా అవుతుందండి. ఆ పొడుగు ఒక డబ్బాలో వేసుకుని మీరు నిలవ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మీరు సాంబార్ పెట్టే ముందుగా మీకు తగినంత చిక్కదనం ఎంత కావాలో, ఎంత సాంబార్ కావాలో అంత పొడి వేసుకుని మీరు సాంబార్ పెట్టుకోవచ్చు. మీకు ఎన్ని కావాలితే, ఏ ఐటమ్స్ కావాలితే ఆ ఐటమ్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా వేసుకోకపోయినా ఉట్టి సాంబార్ అయినా బాగుంటుందండి. మీరు ఈ సాంబార్ పొడి కలుపుకుని నీళ్ళు మరగబెట్టుకుని సాంబార్ పొడి కలిపేసుకుని చింతపండు వేసేసుకుని మీరు తాలింపు పెట్టేసుకోవచ్చండి. ఒక మాట, మీకు ఉల్లిపాయలు చాలామంది ముక్కలు వేస్తారండి సాంబార్లోని. ముక్కలు వేయొద్దండి. చిన్న చిన్న పాయలు ఇప్పుడు కూడా మనకు వస్తున్నాయండి, చాలామంది ఇష్టపడతారు. అలాగే చిన్న పాయలు మీరు ఒలుసుకుని పాయల పలంగా మీరు మనుషులు ఎంతమంది ఉన్నారో, నేను ఒక 5 6 వేసుకుంటానండి. మీరు ఉల్లిపాయలు అంటే నాకు చాలా ఇష్టం. మీరు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకుని సాంబార్ పెట్టుకోండి. ఈ సాంబార్ పొడిని మట్టుకు ఉపయోగించుకోండి, చాలా బాగుంటుంది. నేను అలాగే చేస్తున్నాను. అలాగే లాస్ట్ని కూడా కొంచెం ఉప్పు వేసుకుని ఇవ్వండి. మీకు ఎక్కువేం కాదండి, కొద్దిగా ఉప్పు వేసుకుంటే పొడుగు నిలవ ఉంటుంది కాబట్టి ఈ ఉప్పు కూడా వేసేసుకుని వేపిన తర్వాత ఉప్పు వేసుకుని ఒక పెట్టేసుకుని అలా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుంటే సరిపోతుందండి. కల్లుప్పు తీసుకోండి, కొద్దిగా తీసుకుంటే మీకు పొడుగు నిలవ ఉంటుందండి. ఇది తగినట్లుగా మీకు పొడుగు చేసుకోండి. హాయ్ మిత్రమా, బాయ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.